అందరికీ నమస్కారం. శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండలో మన ప్రయాణం కొనసాగిద్దాం. ఇది 3వ భాగం. కిందటి భాగంలో మనం ఏం చూశాం? దేవర్షి నారదుడొచ్చి వాల్మీకి మహర్షికి శ్రీరాముడి కథని ఒక సారాంశంలా చెప్పేసి వెళ్ళిపోయారు. మరి అంతటితో ఆ మహర్షికి తృప్తి కలిగిందా? లేదు. ఆ అసంతృప్తే, ఆ తపనే ఆయన్ని ఎలాంటి అద్భుతమైన సత్యదర్శనానికి నడిపించిందో ఈ భాగంలో మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నారదులు రామకథలోని ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ ఒక అందమైన పూలమాలలా అల్లి వాల్మీకి మహర్షికి ఇచ్చారు. చాలా బావుంది. కాని ఆలోచించండి, ఒక అవతార పురుషుడి జీవితమంటే కేవలం కొన్ని సంఘటనల సమాహారం మాత్రమేనా? కాదు కదా. ఆ సంఘటనల వెనుక ఉన్న అసలైన భావమేంటి, వాటి అంతరార్థం ఏంటి, అసలు సత్యం ఏంటి? ఈ ప్రశ్నలే వాల్మీకిని తొలిచేస్తున్నాయి. సరిగ్గా ఇక్కడే ఆ మహర్షి అసలైన ప్రయాణం మొదలైంది. అది అంతరంగ ప్రయాణం. నారదుడు చెప్పిన కథ ఆయనలో ఆసక్తిని, కుతూహలాన్ని ఇంకా పెంచేసింది. కాని ఆయన ఆత్మకు శాంతిని మాత్రం ఇవ్వలేకపోయింది. ఎందుకంటే ఆయనకు కావాల్సింది కేవలం కథ కాదు, ఆ కథ వెనుక ఉన్న సంపూర్ణమైన అసలైన సత్యం. అవును, ఇదే అసలైన ప్రశ్న. సాక్షాత్తు దేవఋషి చెప్పిన కథ ఒక మహర్షికెందుకు సరిపోలేదు? ఎందుకంటే వాల్మీకి లాంటి దార్శనికులకు నిజమైన జ్ఞానమనేది వివరాల్లోనే దాగి ఉంటుందని తెలుసు. రాముడి ప్రతి అడుగు, ఆయన ప్రతి మాట, ఆయన నిట్టూర్పు, ఆయన చిరునవ్వు, ప్రతి భావోద్వేగం, వీటిని పూర్తిగా తెలుసుకుంటేనే కదా ఆ శ్రీరామతత్వమనేది అర్థమయ్యేది. మహోన్నతమైన జీవితాల్లోని చాలా చిన్న చిన్న వివరాల్లోనే కొన్నిసార్లు విశ్వమంతటి సత్యాలు దాగి ఉంటాయి. మరి ఆ సంపూర్ణ సత్యాన్ని తెలుసుకోవడమెలా? దానికేమైనా మార్గముందా? ఉంది. వాల్మీకి మహర్షి మనకొక మార్గాన్ని చూపించారు. ఆయన పాటించిన క్రమశిక్షణ మనం అందరం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం. ఆ దివ్యజ్ఞానాన్ని పొందడానికి ఆయన తనను తాను ఎలా సిద్ధం చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఆయన ఎంత పద్ధతిగా సిద్ధమయ్యారో. ప్రతి అడుగులో ఒక అర్థముంది. ముందుగా జలంతో ఆచమనం చేసి, అంటే శరీరాన్ని మనసుని శుద్ధి చేసుకున్నారు. తర్వాత తూర్పువైపు కొనలు ఉండేలా దర్భాసనం వేసుకుని కూర్చున్నారు, ఆధ్యాత్మిక శక్తిని ఆహ్వానించడానికి. ఆ తర్వాత చేతులు జోడించి నమస్కరించారు. ఎంత జ్ఞానమున్నా సరే సత్యం ముందు వినయంగా ఉండాలి అనేదానికి ఇది చిహ్నం. చివరిగా ధర్మబద్ధమైన యోగ మార్గంలో తన అన్వేషణ మొదలుపెట్టారు. దీనిబట్టి మనకేమర్థమవుతుంది? దివ్యమైన జ్ఞానం పొందాలంటే పవిత్రత, వినయం, సరైన పద్ధతి, ఈ 3 ఎంత ముఖ్యమో కదా. అలా సంపూర్ణంగా సిద్ధమైన తర్వాత తనకు బ్రహ్మదేవుడిచ్చిన వరంతో పాటు తన తపశ్శక్తిని కూడా జోడించి వాల్మీకి మహర్షి ధ్యానంలోకి వెళ్లారు. అప్పుడు ఆ క్షణం రానే వచ్చింది. సత్యం సాక్షాత్కరించే ఆ దివ్యమైన క్షణం సకల జగత్తు సాక్షిగా ఆవిష్కృతమైంది. పానావామలకం యథా. అద్భుతం! ఈ ఒక్క మాటలో ఎంత లోతైన అర్థం, ఎంత గొప్ప అనుభూతి దాగియుందో గదా. దీని అర్థమేమిటంటే, మన అరచేతిలో ఒక ఉసిరికాయ పెట్టుకుంటే దాన్ని మనం ఎంత స్పష్టంగా చూడగలం? ప్రతి గీత, దాని రంగు, దాని ఆకారం అన్నీ కనిపిస్తాయి కదా. సరిగ్గా అలాగే వాల్మీకి మహర్షికి రామాయణం మొత్తం కళ్లముందు కనిపించింది. ఆయన చూసింది ఏదో ఊహ కాదు, కల్పన అస్సలే కాదు. అది ప్రత్యక్ష దర్శనం. ప్రతి సంఘటన, ప్రతి సంభాషణ, ప్రతి పాత్ర మనసులో ఏముందో కూడా ఉన్నది ఉన్నట్లుగా చూశారు. కాలానికి అతీతంగా జరిగిన ఒక సత్య దర్శనమది. ఆ యోగస్థితిలో వాల్మీకి మహర్షికి రామాయణం మొత్తం ఆయన మనోనేత్రం ముందు ఒక సినిమాలాగా కదిలింది. అదొక అద్భుతం, మాటల్లో వర్ణించలేని అద్భుతం. శ్రీరాముడి జననం దగ్గర్నుంచి ఆయన బాల్యలీలలు, విశ్వామిత్రుడితో ప్రయాణం, శివధనుస్సును విరవడం, సీతాదేవితో కళ్యాణం, అక్కడ్నుంచి కథ మలుపు తిరిగిన కైకేయి వరాలు, 14 వేళ్ల వనవాసం, అరణ్యంలోని కష్టాలు, సీతాదేవి అపహరణ, సుగ్రీవుడితో స్నేహం, హనుమంతుడి సాగరలంఘనం, ఆ తర్వాత రావణుడితో జరిగిన ఆ మహాసంగ్రామం, ధర్మవిజయం, తిరిగి అయోధ్యకు రావడం, పట్టాభిషేకం, చివరికి ఒక రాజుగా లోకాపవాదుకు తలొగ్గి సీతాదేవిని త్యాగం చేయడం వరకు. జరిగింది, జరగబోయేది అన్నీ ఆయన కళ్లముందు ప్రత్యక్షమయ్యాయి. అంత గొప్ప దర్శనం కలిగింది. సరే, మరి తర్వాతేంటి? అంతటి దివ్య జ్ఞానాన్ని పొందిన వాల్మీకి మహర్షి ఏం చెయ్యాలని నిర్ణయించుకున్నారు? ఆ దర్శనం వెనుక ఉన్న అసలు ప్రయోజనమేమిటి?
ఆ క్షణంలోనే వాల్మీకి మహర్షికి ఒక సంకల్పం కలిగింది. తాను చూసిన ఈ సత్యగాథను, ఈ అద్భుతాన్ని అక్షరాల్లోకి మార్చి ప్రపంచానికి అందించాలి అని. ఇది కేవలం ఒక కథలా ఉండిపోకూడదు. తరతరాలుగా మానవులందరికీ ధర్మమార్గాన్ని చూపించే ఒక దీపంలా వెలగాలి అని గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకే చూడండి, రామాయణం అంటే కేవలం రాముడి కథ మాత్రమే కాదు. అది మన జీవితానికి ఒక గైడ్ లాంటిది. ధర్మం, అర్థం, కామం, ఈ పురుషార్థాలను ఎలా పాటించాలో నేర్పిస్తుంది. అందుకే దాన్ని రత్నాలతో నిండిన సముద్రంతో పోల్చారు. పైన కథ అని అలలు మనల్ని అలరిస్తాయి, కాని లోపలికి వెళ్లే కొద్దీ ఎన్నో అమూల్యమైన జ్ఞానరత్నాలు దొరుకుతాయి. సరే, మరి ఈ భాగం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటి? ఇక్కడ రెండున్నాయి. ఒకటి నీతి, అంటే గురువు మనకు దారి చూపించగలరు అంతే, కాని ఆ దారిలో నడిచి సాధన చేసి సత్యాన్ని తెలుసుకోవాల్సింది మనమే. ఇక రెండవది జీవిత సత్యం. మన మనసు ఎప్పుడైతే కోపతాపాలు, రాగద్వేషాలు లేకుండా స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు సత్యం అనేది మనకు ఉన్నది ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ మహర్షి మార్గం నుండి మనం మన రోజువారీ జీవితానికి కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టే ముందు ఒక్క క్షణం మనసుని ప్రశాంతంగా ఉంచుకుందాం. ఏ విషయాన్నైనా పైపైన తెలుసుకుని వదిలేకుండా మనకు నిజంగా ముఖ్యమైన వాటిని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నింటికన్నా ముఖ్యం, మనకు ఏదైనా మంచి విషయం తెలిస్తే దాన్ని నలుగురితో పంచుకుందాం, ఇతరుల మంచి కోసం వాడదాం. అప్పుడే ఆ జ్ఞానానికి ఒక సార్థకత ఉంటుంది. ఇంతటితో ఈనాటి విశ్లేషణ పూర్తయింది. మరి వాల్మీకి మహర్షి తాను దర్శించిన ఈ మహాకావ్యాన్ని ఏం చేశారు? దానికి తొలి గాయకులు ఎవరు? వాళ్లే లవకుశులు. వాళ్లకు ఈ కథని ఎలా నేర్పించారు? వాళ్ల గొంతులోంచి రామాయణం ఈ ప్రపంచంలోకి తన ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టింది? ఈ విషయాలన్నీ మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. మళ్ళీ